అసలు ఎంత బాధ ఉంటే చనిపోవాలనే మాట వస్తుంది మా. ఇంకా తనకేం చేయాలో అర్థం కావట్లే ఇప్పుడు. నాకు ఎక్కడైనా జాబ్ ఉంటే చూడండి, అట్లీస్ట్ పాపని తీసుకుని వెళ్ళి ఆ జాబ్ అయినా చూసుకుంటా అని చెప్పేసి అడుగుతుంది మా. నిజంగా ఆ అమ్మాయి అడుగుతుంటే నేను ఏం చేయలేని పరిస్థితి. నిజంగా గుండె తరుక్కుపోతుంది. నా వల్ల కాట్లా, నేను అసలు తట్టుకోలేను మావ. నిజంగా నాకు తెలియకుండా నేను బాగానే ఉంటా, కానీ తెలిసి చూస్తూ ఉంటే అసలు తట్టుకోలేను. ఎవరైనా ఆపదలో ఉంటే అస్సలు తట్టుకోలేను మావ. నేనేం చేయలేని పరిస్థితి. ప్లీజ్ దయచేసి మీ అందరినీ ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని హెల్ప్, ఇలా దయచేసి మీ అందరినీ అడుగుతున్నా. తనకి 21 ఇయర్స్ మాత్రమే మా. 21 ఇయర్స్లో ఇన్ని కష్టాలు పడుతుంది. దయచేసి మీ అందరినీ అడుగుతున్నా, ఎక్కడైనా జాబ్స్ ఉంటే కొంచెం ప్లీజ్ నాకు ఒక మెసేజ్ చేయండి మా. ఆ అమ్మాయికి చెప్తాను. అమ్మాయి పాప కోసమైనా బ్రతకాలి అనుకుంటుంది. ఇంకా అందరూ పొమ్మంటే అమ్మాయి ఎక్కడికి పోతుందో నాకు కూడా అర్థమవుతలేదు. నాకే ఏడుపు వస్తుంది తెలుసా అమ్మాయి చెప్పుకుంటుంటే. నేనేం చెయ్యలేకపోతున్నాని అసలు ఎంత బాధగా ఉందంటే నిజంగా తట్టుకోలేకపోతున్నా. ప్లీజ్ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఫీమేల్స్కి ఒక జాబ్ ఉంటే ప్లీజ్ దయచేసి నాకు ఒక మెసేజ్ చేయండి మా. ఆ అమ్మాయికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఆ అమ్మాయిని అత్తామామ పట్టించుకోవట్లా, చేసుకున్న హస్బెండ్ పట్టించుకోవట్లా. అసలు ఏం చేయాలి మా? లవ్ చేసే ముందు ప్లీజ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు చూసుకోగలుగుతారు అంటే మాత్రమే లవ్ చేయండి. ఇలా నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళని వదిలేసి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు చచ్చిపోవాలా? కొంచెం ఆలోచించండి అయ్యా. లవ్ చేసే ముందు ఏం మనుషులు ఉన్నారయ్యా అసలు. ఏదో ఎంజాయ్ కోసం అనుకుంటున్నారు, కానీ ఒక్కసారి మ్యారేజ్ అయిందంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయో తెలుసా. చాలామంది ఏం చేస్తున్నారంటే ఎంజాయ్ చేద్దాం, మ్యారేజ్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి చాలామంది తొందరపడి మ్యారేజ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ అలా చేసుకోకండి. కొన్ని రోజులు మాత్రమే బాగుంటుంది, తర్వాత డబ్బు లేనిది ఏం చేయలేం. అట్లీస్ట్ మనం తినడానికి ఉండడానికైనా డబ్బు కావాలి. పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంకా డబ్బు లేక చాకలేక మీ అంతటా మీరు వదిలేసి వెళ్ళిపోతే మిమ్మల్ని నమ్మి వచ్చిన అమ్మాయి పరిస్థితి ఏంటి? కొంచెమైనా ఆలోచించండి అయ్యా. ఏం మనుషులు ఉన్నారా ఒక్కొక్కరు అసలు.